దేవస్థానం బోర్డు పాలక మండలి నియామకం ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో టీటీడీ కొత్త చైర్మన్గా బిఆర్ నాయుడు నియమితులవగా ఆయనతో సహా మొత్తం 24 మందితో టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పాలక మండలి పోస్టుల తర్వాత ఇప్పుడు అందరి దృష్టి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ చైర్మన్ పోస్టుపై పడిందనే చర్చ మొదలైంది. ఈ పదవి కూడా పలుకుబడి ఉన్నది కావడంతో కూటమిలోని 3 పార్టీల నుంచి గట్టి పోటీ నెలకొందని వార్తలు వస్తున్నాయి. టీటీడీ చైర్మన్ పదవిని టీడీపీ ఖాతాలో వేశారు సీఎం చంద్రబాబు నాయుడు. ఇదే స్థాయిలో విలువ ఉన్న ఎస్వీబీసీ చైర్మన్ పదవి పూర్తిగా జనసేన ఖాతాలోనే వేయాలనే డిమాండ్ వినిపిస్తుంది. ఇప్పటికే ఆ పార్టీ నుంచి ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయిని టీటీడీ బోర్డులోనికి తీసుకున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి గత 2 దఫాలుగా ఈ ఎస్వీబీసీ చైర్మన్ పదవి సినిమా వాళ్ళకే దక్కింది. ఇందులో భాగంగా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం దర్శకుడు రాఘవేందర్ రావును చైర్మన్ గా నియమించగా, అనంతరం వైసీపీ ప్రభుత్వం నటుడు పృథ్వీరాజ్ను చైర్మన్ చేసింది. 2018లో చైర్మన్ గా ఎన్నికైన రాఘవేందర్ రావు 2019లో వైసీపీ అధికారంలోనికి రావడంతో ఆ పదవికి రాజీనామా చేయగా, ఆ తర్వాత ఆ స్థానంలోనికి వచ్చిన పృథ్వీరాజ్ మహిళా ఉద్యోగితో అనుచితంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇలా కారణాలు ఏమైనప్పటికీ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎన్నికైన ఇద్దరు పూర్తికాలం ఆ పదవిలో కొనసాగకుండానే రాజీనామాలు చేసిన పరిస్థితిని అందరూ గమనించారు. ఇక పృథ్వీరాజ్ తర్వాత ఆ స్థానంలో మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బివి సాయికృష్ణ యాచంద్రను నియమించింది వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొలువైన వేళ కొత్త చైర్మన్ ఎవరనే చర్చ మొదలైంది. ఎస్వీబీసీ సీఈఓ, సలహాదారు, చీఫ్ అడ్వైజర్ వంటి పదవులను భర్తీ చేయాల్సి ఉంది. చైర్మన్ పదవి కోసం సినీ ప్రముఖులు మురళీమోహన్, అశ్విని దత్, రాజేంద్ర ప్రసాద్ పేర్లు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. ఇదే సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ద్వారా మరికొందరు ఈ పదవి కోసం ప్రయత్నిస్తున్నట్లు ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. టీటీడీ చైర్మన్ పదవి దక్కించుకున్న సామాజిక వర్గానికి కాకుండా ఇతరులకు ఇవ్వాలనే ప్రతిపాదన కూడా ఉంది. దీంతో పవన్, బాలయ్య ద్వారా ఈ పదవి కోసం మరో 2 సినీ ప్రముఖులు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది. సుదీర్ఘకాలం సినీ ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఓ ప్రముఖుడి పేరు బాలయ్య సూచిస్తున్నట్లు సమాచారం. ఇదే విధంగా పవన్ అభిప్రాయం సైతం తీసుకున్న తర్వాత డిసెంబర్ తొలి వారంలో ఎస్వీబీసీ చైర్మన్ను ఖరారు చేసే అవకాశం ఉంది. అలాగే శ్రీ వెంకటేశ్వర ఎంప్లాయీస్ ట్రైనింగ్ అకాడమీ చైర్మన్ పదవి కోసం జనసేన, తిరుపతి నేతలు ఆశలు పెట్టుకుంటున్నారు. మరి ఈసారి కూడా ఎస్వీబీసీ చైర్మన్గా సినీ ఇండస్ట్రీకి సంబంధించిన వారినే నియమిస్తారా లేక వేరే వారికి అవకాశం ఇస్తారా అనేది వేచి చూడాలి. మరోపక్క సినిమా వాళ్ళకే ఇచ్చి పూర్తికాలం ఆ పదవిలో కొనసాగితే పాత సెంటిమెంట్ కూడా పోయినట్లు ఉంటుందని కూడా అంటున్నారు. మరి ఈ పదవి ఎవరిని వరిస్తుందనేది వేచి చూడాలి.